ఇవాళ పేపర్‌లో ప్రతి పేజీలోనూ ఇంపార్టెంట్ విషయాలే. అపజయం ఎదురై కలలన్నీ కూలిపోతే తట్టుకోవటం ఎవరికైనా కష్టమే. కానీ ఓటమినే పునాదిగా చేసుకుని ప్రయత్నిస్తే సరికొత్త విజయాలు ఎదురవుతాయి. అందుకు రీతూ వర్మ, కేఎస్ ప్రమాణమే ఉదాహరణ. డాక్టర్ కావాలనేది రీతూ వర్మ ఏళ్లనాటి కల నెరవేర్చుకోవడానికి కష్టపడ్డారు. ప్రవేశ పరీక్ష నీట్ని రాశారు, కానీ ఎంబీబీఎస్ సీటు రాలేదు. దీంతో కలలన్నీ కూలిపోయినట్లే అని భావించారామె. తనది కర్ణాటకలోని కోడూరు. అలాగని అపజయాన్ని తలుచుకుంటూ కూర్చోలేదు రీతూ వర్మ. ఒక వైఫల్యం తన భవిష్యత్తును నిర్ణయించకూడదు అనుకున్నారామె. దీంతో దారి మార్చుకున్నారు. బిఈ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్లో సీటు సంపాదించారు. సరికొత్త కెరియర్ అయినా మరోసారి నిరాశ చెందకూడదని భావించి ఆమె తొలి రోజు నుంచే కష్టపడటం ప్రారంభించారు. ప్రాక్టికల్ పరిజ్ఞానంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో రైతులకు సాయపడేలా అరెకా నట్ హార్వెస్టర్స్ అండ్ స్ప్రేయర్ రోబోని తయారు చేశారు. తొలి ప్రాజెక్టే కానీ దాన్ని వివిధ పోటీల్లో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. గోవా ఇన్ఫెక్స్ సహా మరికొన్ని పోటీల్లో బంగారు, వెండి పతకాలను అందుకున్నారు. డాక్టర్లతో కలిసి రోబోటిక్ సర్జరీ పైన పరిశోధన చేశారు. ఆపై ఎన్ఐటి సూరత్ కల్లో ఓ రీసెర్చ్ బృందంతో కలిసి పనిచేసే అవకాశాన్ని అందుకున్నారు. పగలు కాలేజీ, రాత్రి ఉద్యోగం. కానీ ఆమె ప్రయాణాన్ని మార్చింది మాత్రం ఓ ధైర్యమైన అడుగే. రోల్స్ రాయిస్ సంస్థకు చెందిన గ్లోబల్ ఏరోస్పేస్ సంస్థలో ఇంటర్నర్గా అవకాశం ఇమ్మంటూ నేరుగా మెయిల్ పెట్టారు రీతూ వర్మ. నేను చేయగలనా అని సందేహించలేదు ఆమె. ప్రయత్నించాలి అని మాత్రమే అనుకున్నారు. రిప్లై వచ్చింది. అయితే నెల రోజులు ఇచ్చినా ఒక్క టాస్క్ని పూర్తి చేయలేవు అని అన్నారు సంస్థ వాళ్ళు, ప్రతినిధులు. కానీ తను మాత్రం ఒక్క అవకాశం కావాలన్నారు. ఆమె పట్టుదలను చూసి వాళ్ళు ఇచ్చారు ఒక అవకాశం. దాన్ని విజయవంతంగా పూర్తి చేసి చూపించారు రీతూ వర్మ. అది వారం రోజుల్లోనే అది మెచ్చి ఇంటర్న్షిప్ అవకాశం ఇచ్చారు. 8 నెలల పాటు అసైన్మెంట్స్, ఇవాల్యుయేషన్స్, ఇంటర్వ్యూలంటూ సాగాయి. అన్నీ ఓపికగా చేసుకుంటూ వచ్చారు రీతూ వర్మ. ఒక పక్క చదువుతూనే పూర్తవగానే గత ఏడాది వార్షిక వేతనం 39.6 లక్షలతో రోబోటిక్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఫ్రీ ప్లేస్మెంట్ ఆఫర్ని దక్కించుకున్నారు. పగల కాలేజీ, అర్ధరాత్రి నుంచి ఉదయం 6 వరకు ఉద్యోగం. పట్టుదలగా చేసుకుంటూ వచ్చారు. వార్షిక వేతనం 72.3 లక్షలకు చేరేలా చేసుకున్నారు. ఈ ఏప్రిల్లోనే తన ఇంజనీరింగ్ కోర్సు పూర్తయింది. ఇంకెన్నో విజయాలు తన కోసం ఎదురు చూస్తున్నాయన్న నమ్మకంతో సాగుతున్నారామె. అన్నట్లు ఆమె వయసు ఎంతో తెలుసా? 20 ఏళ్ళు మాత్రమే. చిన్న వైఫల్యాలకే బెదిరిపోయే వారెందరో ప్రాణం తీసుకునే వారికి కొదవలేదు. కానీ ఓ పరీక్ష వైఫల్యం ఎవరి గమ్యాన్ని నిర్దేశించలేవు. ఓ దారి మూసుకుపోయినా కొత్త దారులు బోలెడు. తమని తామును నమ్ముతూ సవాళ్లను ఎదుర్కొనే తత్వాన్ని అలవర్చుకుంటే ఎవరైనా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చు. అదే నిరూపిస్తోంది రీతూ వర్మ ప్రయాణం. ఈ తరానికి స్ఫూర్తిదాయకమే కదూ.